రప్ప ఇయ్యారా జప్ప ఇయ్యారా మరి ఇయ్యారా మన ఫిరోజ్ ఖాన్ సార్ వచ్చిండు గాంధీ భవన్ అడుగు పెట్టిండు మరి ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కొత్తగా కొలువెక్కింది నీ దండం పెడితే ఆయన పెద్ద చరిత్ర ఉంది తల్లికి ఇక మరి విమానాలలో కార్లలో తిరగదాట ఏవైనా కారం మెతుకులు తిని నేల మీద నిద్రపోతుందట తల్లి అవు అంత గొట్టు మనిషి అట మరి గాంధీ భవన్ ఒక్క ఫ్లెక్సీ కూడా ఏడా అవుపడతలేదు మరి ఆ వచ్చినాక ఏమన్నా మారుస్తుంది అంటుంది మరి కాంగ్రెస్ పార్టీలో ఏం మార్పు వస్తుంది ఏం కథ ఫిరోజ్ అన్న నోయిలకెళ్ళి ఇందాం చెప్పే పెద్ద మనిషి ఏం మార్పు వస్తుంది అంటే ఏదో కథ అకౌంటబిలిటీ వస్తుంది ట్రాన్స్పరెన్సీ వస్తుంది ప్రజలు పనులు కావాలి డ్రామా నడవవద్దు ఉట్టి సెక్రటరియట్ లో కూర్చొని డ్రామా వద్దు ప్రజల్లో ఉండాలి చాలా ప్రజలకు ఆకాంక్ష ఉన్నది కాంగ్రెస్ పార్టీ మీద 10 సంవత్సరాలు ఆ బీఆర్ఎస్ పార్టీ బట్టెబాజ్ పార్టీ బంగారు తెలంగాణ చిప్ప తెలంగాణ ఇచ్చినారని మాకు పవర్లో తెచ్చినారు సో ఆ తెచ్చిన ప్రజలకు బంగారు తెలంగాణ డెలివర్ చేయాలి వాళ్ళ ప్రాబ్లంలకు అడ్రస్ చేయాలి వాళ్ళ సమస్యలకు మార్పు రావాలి అదే మార్పు మా నటరాజ్ గారు మీనాక్షి గారు తెస్తారని పూర్తి నమ్మకం ఉన్నది ఎంత బాగా చెప్పింది నో కట్అవుట్స్ నో క్రాకర్స్ నో ఫుల్లు నో డ్రామా నువ్వు అంత పెద్ద కట్అవుట్లు కట్టే నువ్వు అంత పీకుడు గాడు ప్రజల మనసులో ఉండాలి కాంగ్రెస్ కి గట్టి ఎట్లా చేయాలి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ కార్యకర్తలు కష్టాల్లో ఉన్నారు 100 కేసులు ఉన్నాయి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు వాళ్ళకు ఎవరు సపోర్ట్ చేస్తలేరు మీరు వచ్చి ఉట్టి డ్రామా చేస్తే మా ఇన్ఛార్జ్ గమ్మును కూకోదు కాంగ్రెస్ గట్టి కావాలి కార్యకర్త గట్టి కావాలి 1 పాయింట్ ప్రోగ్రామ్ ప్రజలు పనులు కావాలి ఇంకో మాట ఏంటంటే కేసీరామయ్య 7 లక్షల కోట్ల పైసలకు అప్పు చేసిపోయిండు ఇక మరి ఆడికి మేము 6,500 వడ్డీ కడుతున్నాము నెలకు అని మీరు అంటున్నారు వేరేకో 2,600 కోట్లే కడుతున్నట్ట మిత్తి అంత కాగు నివేదిక ఇచ్చిందట కవితమ్మ మొర మొత్తుకుంటే బొబ్బలు పెడుతుంది ఇది మరి మీరు 6,500 మిత్తిగా కట్టలేరు అడగా తక్కువ కడుతున్నాడుగా మిత్తి వినండి మేము వచ్చినప్పుడు ఏమనుకున్నామంటే 3 లక్షలు అప్పులు ఉన్నాయని వచ్చిన తర్వాత కూర్చున్న తర్వాత తెలిసింది 7 లక్షలు అప్పు ఉన్నది సర్ప్లస్ స్టేట్ తెలంగాణ కానీ అప్పులు ఉన్నాయి దానికోసం డబ్బులు లేవు అని స్కీమ్లు కొద్దిగా లేట్ అవుతుంది ఇది ఓపెన్ సీక్రెట్ తమ్ముడు రైట్ మాకు నియత్ ఉన్నది ప్రజలకు చేయాలి డబ్బులు లేవు నాకు మస్తు నియత్ ఉన్నది వీళ్ళకు హెల్ప్ చేయాలి నా జేబులో డబ్బులు లేకపోతే ఎట్లా హెల్ప్ చేస్తా ఇది పరిస్థితి మా తెలంగాణ గవర్నమెంట్ ది ఇది వాస్తవాలు మరి ఎస్ఎల్బిసి ప్రాజెక్టు మీరు ఏదో ఉపాయం లేకుండా గెలికిరాట ఈ కోళ్ళగా నిన్న హరీష్ రావు లెంకలు కొడుతుంది అది పోయి ఉపాయం లేకుండా చేస్తారే పని మేము ఇంతగానో రామశాఖరంగా మేము ఫోన్ వెళ్తున్నామని వాళ్ళు అంటున్నారు మీరు ఆ ఎస్ఎల్బిసిని గెలిగించినట్టుగా ఉపాయం లేకుండా ప్రణాళిక లేదట అది తమ్ముడు అది అన్ఫార్చునేట్ అది న్యాచురల్ ప్రాబ్లం కానీ మాకు చాలా బాధ ఉన్నది అక్కడ 7-8 మందిలో లోపల ఉన్నారు వాళ్ళు సచ్చినారు బతుకుతున్నారు వాళ్ళ పరిస్థితి ఏం వాళ్ళ ఫ్యామిలీస్ కి చూస్తే మాకు భరించలేదు సో మేము చాలా బాధతో ఉన్నాం సో ఆ దేవుడు హెల్ప్ చేయాలి అందరు నేను అపోజిషన్ కి ఒక మాట చెప్తా ఇట్లాంటి డెలికేట్ టైంలో అందరు ఐక్యతంతో ఉండాలి ఎవరో ఇన్నోసెంట్ అక్కడ లోపల ఇరికినాడు సో వాళ్ళకు ఫస్ట్ బయట తీసుకురావాలి దాని తర్వాత లంగా దొంగ మాటలు మాట్లాడదాం ఇక మరి కొన్ని కోళ్ళాగలు పక్కతో కుదుస్తున్నాయి పక్కంగా కడంగా పొత్తులు దీన్ని కడకు నెంబర్ పెడుతున్నాయి ఆ కోళ్ళాగలేదు పెద్ద కుర్చీకి అది ఇది గుసగుస నడుస్తుంది ఎందుకంటే మరి నువ్వు ఏదన్నా నిజంగా చెప్తావు కరాఖండిగా చెప్తావు కాబట్టి గుసగుస మాత్రం నా చెవులో పడ్డది ఏమని పెద్ద కుర్చీకి ఎసరు పెడుతున్నారు కోళ్ళాగల పక్కగా కొప్పులు పెడుతున్నాయి అట వినండి అది కాంగ్రెస్ పార్టీలో నార్మల్ ఎందుకంటే లోకంలో ఎక్కడైనా డెమోక్రసీ ఉన్నది అంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు సింపుల్ లాజిక్ ఇంత చూటిగా ఇంత స్ట్రేట్ మాట్లాడుతున్నా ఈ డెమోక్రసీ పవర్ ఎవరిచ్చింది కాంగ్రెస్ పార్టీ సో ఇది నడుస్తూనే ఉంటది ఆ పెద్ద పులికి పెద్ద కుర్చీకి ఎప్పుడు వస్తూనే ఉంటాయి ప్రాబ్లంలు సో పెద్ద పులి పెద్ద కుర్చీ ఆ ఛాలెంజ్ తీసుకోవాలి అంతే ఇక మరి ఆగస్టు 15 అంటే రైతు భరోసా జనవరి అంటే మళ్ళీ ఇప్పుడు మార్చి అంటారు మరి ఇంతకు చేస్తారా చెయ్యరా
ఏందో ఏమో మాకు అనుమానం కొడుతుంది అనేది ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ జర్ర ఆలోచనలు పడ్డారే, ఏదన్నా నువ్వు చెప్పాలి వాళ్ళకు. ఎందుకంటే ముసలోడా ఏమో గాంధీ భవన్లో ఏ వరుసకు వచ్చినావు అంటారు. చెప్పినా కదా, డబ్బులు లేవు, అమ్మా మాకు నియత ఉన్నది, డబ్బులు లేకపోతే ఎక్కడి నుంచి ఇవ్వాలి, ప్రామిస్లు చేసినాం, అమలు చేయాలి, మాకు తాకట్టు పెట్టి అమలు చేస్తాం, కొంత టైం ఇవ్వండి, ఇది వాస్తవం అంతే. డబ్బులు పెట్టుకొని మీకు ఇస్తలేము అంటే అప్పుడు మీరు మాకు అడగాలి, డబ్బులు లేవు తమ్ముడు అంతే. మరి ఇప్పుడు హైడ్రా తీసుకోవచ్చు, హైదరాబాద్ జనాలు ఏమనుకుంటారు హైడ్రా పేరు మీద? మరి ఇప్పుడు జనాలు గుసగుస అయ్యో అంటుర్రా, లేకపోతే అమ్మా హైడ్రా తెచ్చి మా కొంప ముంచిరు అంటుర్రు? అసలు ఏమనుకుంటారు హైడ్రా వచ్చినాక హైదరాబాద్ జనాలు? హైడ్రా వస్తే కోటీశ్వర్లకు కానీ వాళ్ళకు టచ్ చేస్తే నో ప్రాబ్లం. లోవర్ మిడిల్ క్లాస్ బిలో పవర్టీ లెవెల్ బీదోలకు టచ్ చేయవద్దు, రైట్? అంతే. ప్రజల నుంచి అదే మాకు వచ్చింది ఫీడ్బ్యాక్. పెద్ద పొలిటికల్ పార్టీలో ఎవరు లీడర్లు ఉన్నారు, వాళ్ళ దగ్గర మీరు పోయి ఏదైనా చేయండి, మాకు నచ్చుతుంది. కోటీశ్వర్లకు చేయండి, మాకు నచ్చుతుంది. కానీ లోవర్ మిడిల్ క్లాస్ దగ్గర రావద్దు. సో దానికోసం జాగ్రత్త పడుతున్నాం. ఎక్కడ జాగ్రత్త సార్? పెద్ద కోళ్ళ ముట్టుకుంటలేరు. నీ పాడేపు నా అసలు పై మీద బట్ట లేని వాళ్ళ, రంగు లేని బట్ట లేని వాళ్ళ ఏమంటారు చూడు, మొత్తం ఎవరి కాడికి. ఒక పని చేయండి, ఎక్కడ పెద్ద కోడి ఉన్నది అది మాకు చూపియండి. ఆ కోడి దగ్గర పోకపోతే అప్పుడు ఫిరోజ్ ఖాన్కి అడగండి. మొత్తానికి అయితే ఇవాళ గాంధీ భవన్ లో మరి పెద్ద మనిషికి అక్కడ మీటింగ్ పొద్దుపోతుంది. ఇంకా కూడా 2 ముచ్చట్లు అడుగుతుంది, కానీ కొన్ని కోళ్ళు అక్కడ కావాలి కాస్తున్నాయి. మొత్తానికి అయితే ఇవాళ ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జి మరి మీనాక్షి నటరాజన్ మరి కొత్తగా కొలువెక్కింది. చెడ్డపడ్డ కాంగ్రెస్ పార్టీలో జర కొద్ది గొప్ప మార్పు తీసుకురావాలి, కొన్ని కోళ్ళు పక్కకు పోతున్నాయి అన్నట్టుగా మరి చెడ్డ చూద్దాం. మరి ముందు ఏం జరగబోతుంది, ఏంది ఏం కథ? మనిషి అయితే గొట్టు మనిషి అన్నాడు జరా. మరి ఈ కోళ్ళాగలు మరి ఎట్లెట్లా మరి కాడెత్తేస్తున్నాయి, ఎట్లెట్లా పార్టీని ముందరికి ఉరుకులో పెట్టియాలి. కథ మాత్రం ఏందో మరి రేపు మరి ఆ తల్లి ఇప్పుడు ఏం చెప్పబోతుందో ఏం కథ చూద్దాము. చూస్తూనే ఉంటుంది కెమెరామెన్ శ్రీకాంత్, మీ నర్సయ్య తాత, గాంధీ భవన్ గడ్డ. మీనాక్షి నటరాజన్ ఇలా కొలువెక్కింది, ఏం చెప్పబోతుంది గాంధీ భవన్ లో ఇవాళ ఎట్ట సంగతి? ఇందాం ఆమె ఏం చెప్తుందో ఇందాం. అంతేనా? మరి ఇప్పుడు 14 ఏళ్ళ సర్కారు వచ్చి, కాంగ్రెస్ సర్కారు వచ్చి, ఇప్పుడు జనాలకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉంది, ఏంది ఏమనుకుంటారు? గ్యాప్ వచ్చిందా? ఏం గ్యాప్ రాలే, అంతా సవ్యంగా నడుస్తుంది. ఈ ప్రతిపక్షాలు అన్ని పని కట్టుకొని ఇవన్నీ కట్టుకథలు చేస్తారు, మంచిగా నడుస్తున్నది. ఏం కాదు, మీరు రాగానే ఖమ్మంలో పెదవాగు ఇటు సుఖిశాల అంతా పక్కన పాడైతున్నాయట, మొత్తుకుంటారు కానీ. అంతేనా? కానీ నడుస్తూనే ఉంటుంది. ఇక మరి ఇప్పటిదాకా మీరు చూసిర్రు, ఇక మరి పెద్ద తలకాయలు ఏమంటారు, ఏంది ఏం కథ? మరి ఇక ఇప్పుడు కొత్తగా కొలువెక్కిన మరి మీనాక్షి నటరాజను ఎట్టటి సంగతి? వామ్మో, ఆమె మాత్రం జరంత గొట్టు మనిషి దగ్గరనే కొడుతుంది. ఎందుకంటే ఇలా గాంధీ భవన్లో ఒక్క ఫ్లెక్సీ కనపడతలేదు. ఓ కలకలాడే ఇక మరి గాంధీ భవన్లో వామ్మో, ఆమె వచ్చే రాకడతోనే మార్పు మొదలైంది అన్నట్టు కనపడుతుంది. మరి ఇక్కడ వరంగల్ కోళ్ళాగలు ఉన్నాయి, ఈ కోళ్ళాగలు ఏమంటాయి, ఏంది ఏం కథ? ఏడికెళ్ళి వచ్చినాయి ఎట్టటి సంగతి? అయిందా మేత పోసారు? ఎండబెట్టిరా? ఎండబెట్టారు, మేము హోటల్లో భోజనం చేసినాం. ఓ అమ్మా, ఈడ పెట్టలే బువ్వా? బోలే ఆడికి. ఎక్కడ మీది? అది వరంగల్ ఎక్కడ? భూపాలపల్లి. మరి ఇప్పుడు భూపాలపల్లికి వెళ్ళి వచ్చిర్రు, మరి ఇలా ఎట్ట సంగతి? ఎంతమంది వచ్చిర్రు? మరి ఇలా ఏంది ఇక్కడ ఏం జరగబోతుంది? ఇంటి వేరగా మీ దోస్తులకు ఏం చెప్తావు? మేము 20 మంది వచ్చినాం. అమ్మా, రెవెన్యూల పని ఉండే వచ్చినాం. అయితే ఈ మీటింగ్ రాలే? మీటింగ్కి మా ఎమ్మెల్యే గారు వచ్చింది కాబట్టి ఆయనతో వచ్చినాం. ఇంకా వేరే రెవెన్యూ రికార్డు పని ఉండే, ఆ పట్టాల దూరి పని ఉండే వచ్చినాం. మరి ఇప్పుడు ఎట్లా? మరి ఇప్పుడు మీనాక్షి నటరాజను గొట్టు మనిషి ఆట, మరి ఇప్పుడు ఏమైనా మార్పు ఇప్పటిదాకా ఎట్లా ఉంది? ఏమైనా కచ్చపెచ్చ ఏమని ఏమైనా రోకు తీసుకొస్తుంది అంటవా? ఎవరైనా పార్టీ బలోపేతానికే పనిచేస్తారు కదా, వాళ్ళ కాన్సెప్టే అది కదా. మరి ఏమైనా కొత్తగా కొలువెక్కించిందంటే ఇంతకుముందు ఏమన్నా వ్యవహారం పెడక తిరిగిందా ఎట్లా? అరే, మార్పు అనేది సహజం. మార్పు అనేది ఒక అంటే ఉడుకు రక్తాన్ని ఒక ఉత్సాహంగా పనిచేయడానికే మార్పులు జరుగుతుంటాయి, అంతే కదా.
మీదే ఊరే పెద్ద మనిషి మీది భూపాలపల్లి వరకు అందరు కట్టుకట్టుకునే వచ్చిర్రు. మరి ఇప్పుడు ఏంది ఏం కథ ఊర్లలో జనాలు ఏమనుకుంటారు? మరి 6 గ్యారెంటీల కథ ఎందాక వచ్చింది? లోపలికి పోతుందా? పేదోళ్ళ గడప దొక్కుతుందా లేకపోతే పెడసూపు చూస్తుర్రా జనాలు? బ్రహ్మాండంగా పేదోళ్ళ కడుపు దొక్కుతుంది. ప్రతి ఏది ఎక్కడ లేదు, షిప్ప ఎనుగులే ఉంది, పాడైపోను 6 గ్యారెంటీలు అన్నారు కానీ ఏ ఒక్క పదము అది కొస నుంచి మొదలైంది. అది మొదలుకెళ్ళి కొస పోయింది లేదా అని కోళ్ళగా లేఖలు కొడుతున్నాయి. నువ్వు బ్రహ్మాండం అంటుంది ఈ కోళ్ళగా భూపాలపల్లి కోళ్ళగా. ఇది చిన్న సన్నది ఏం కాదు. ఇప్పుడు 6 గ్యారంటీలు అంటే గవర్నమెంట్ వచ్చిన అర్ధ గంటలోనే ఫ్రీ బస్ ఇచ్చారు మహిళలకు. ఇచ్చిరా లేదా? మహిళలు ఫ్రీగా ప్రయాణం చేస్తున్నారా లేదా? 200 యూనిట్లు కరెంటు ఫ్రీ అన్నారు, ఇస్తున్నారా లేదా? వస్తున్నదా లేదా? మనం చూస్తున్నాం కదా. బిల్లు కడతారా? మీరు కడతారా బిల్లు? 200 యూనిట్లో బిల్లు వస్తే అడుగుతాను మిమ్మల్ని, కడుతున్నా ఇక మరి ఓ పిల్లగా నా కథ పెద్దగా ఉంది. ఇప్పుడు నేను చెప్తే మరి ఇంకోటి అవుతుంది. ఇప్పుడు అయ్యి 200 యూనిట్ల కరెంటు కొంతమందికి వస్తున్నారా, కొంతమందికి వస్తలేదా? మరి ఇదేమంటావు? అది కూడా చెప్తా. కొంతమందికి వస్తుంది, వస్తలేదు అంటే వాళ్ళు పెట్టుకున్న అప్లికేషన్ లో ఏమన్నా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే ఆగుతానే తప్పితే మిగతా వాళ్ళందరికీ బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. 21,000 కోట్ల రైతు రుణమాఫీ చేయడం జరిగింది. రైతు భరోసా కూడా అందరికీ రుణమాఫీ. అదే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొన్ని ఆగినాయి తప్పితే కావాల్సుకొని ఏం చేయలేదు. 2 లక్షల పైన వాళ్ళకు రాలేదు. 2 లక్షల లోపు ఉన్న ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ అందింది. ఇలా రైతు భరోసా కూడా మార్చి 1 నుంచి అన్నారు. అది కూడా దాని గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది లోపల. అది కూడా త్వరలోనే అనౌన్స్ చేయబడుతుంది. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి బ్రహ్మాండంగా. అభివృద్ధి కూడా బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు. ఇక్కడ రాష్ట్ర బడ్జెట్ లేకపోయినా కూడా గత పాలకులు మొత్తం అప్పులు చేసిపోయినప్పటికీ కూడా కడుపు కట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రతి ఒక్కరు కడుపు కట్టుకొని రాష్ట్ర ఖజానాను నింపుకుంటూ తద్వారా అభివృద్ధి పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు చేరే విధంగా పరిపాలన బ్రహ్మాండంగా కొనసాగుతుంది. ఇది కథ. అయితే ఇంకో కోళ్ళగా అడుగుదాము. మొన్న రేవంత్ అయ్య ఆడికి ఢిల్లీకి పోయినాక వచ్చినాక మళ్ళీ ఏదో అంత అది మోడీ తోని చిన్నగా రాసుకొని పూసుకొని తిరిగిన వ్యవహారం కనపడుతుందట. మరి ఇప్పుడు బీఆర్ఎస్ కోళ్ళగా లెంకలు కొడుతున్నాయి. ఆడ మోడీని కలిసిండో లేదో నీ దండం పెడితే ఇక మీడియా కాడికి వచ్చి ఓ నీ దండం పెడితే కేసీరావు నువ్వు అరెస్టే, కేటీరావు నువ్వు అరెస్టే, కైతమ్మ అరెస్టే అని అంటుంటాడు పెద్ద మనిషి. చూస్తున్నాడు దిక్కులు. చెప్పండి. మరి ఇప్పుడు మోడీ కాడికి పోగానే బయటికి రాగానే గీ కూతురు ఎందుకు కినపడుతున్నాయి అంటే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒకట దోస్తాన ఉన్నట్టే ఉంది లోపడంగా అనేది ఇప్పుడు కైతమ్మ ఆగడాక లెంకలు కొడుతుంది. వాస్తవానికి ఏంటంటే గుమ్మడికాయలు దొంగ భుజాలు తడుపుకున్నట్టు బీఆర్ఎస్ 10 సంవత్సరాలు చేసిరు, అధికారంలోకి వచ్చి చేసిర్రు. మొన్న 3 రోజుల క్రితం మా ఊరికి వచ్చింది. మాది వరంగల్ డిస్టిక్ డోర్నకల్లో పక్క ఒక చిన్న ఊరు కుగ్రామం. డోర్నకల్ దంతాలపల్లి మండలము. మా ఊరు రామంజపురం చిన్న కుగ్రామం. మొన్న 4 రోజుల క్రితం కవిత ఎమ్మెల్సీ కవిత మా ఊరికి వచ్చింది. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిండు వాళ్ళయ్య. ఆమె మంత్రి కాదు ఎంపీగా చేసింది, ఎమ్మెల్సీగా చేసింది. పాదహితకాయ ముచ్చాడు కానీ గిరి చెప్పేసా. ఇప్పుడు రేవంత్ మోడీని కలిసినాక వచ్చే పాయే రేపో మాపో పోతాడు, లోపలి పోతాడు. కేసీఆర్ కవితమ్మ అంటుండట. ఈ లోపడంగా ఏదో చీకటి వ్యవహారం అంటుంది కవితమ్మ. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి నువ్వు వాళ్ళకి చీకటి వ్యవహారం లేదు. ఓన్లీ బీజేపీకి టీఆర్ఎస్ కే ఉంది, కాంగ్రెస్ కు బీజేపీకి లేదు. మొన్న బండి సంజయ్ గారు ఏమంటారు, చూస్తా చేస్తా పొడతా అంటుండు. మరి ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఎంతసేపటికి బీజేపీ వాళ్ళే టీఆర్ఎస్ వాళ్ళని కాపాడుతారు అనేది బరాబర్ చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు రేపు అన్ని విధాలుగా వీళ్ళు లోపాయకరంగా సపోర్ట్ చేస్తారు. చంద్రశేఖర్ రావు కావచ్చు, ఇక్కడ ఎంత నిర్ణయాలు తీసుకున్నా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో కొన్ని ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆపుతారు రేవంత్ రెడ్డి గారిని. ఇక్కడ ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్లో ఉంటే మరి ఇప్పటికల్లా కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఎక్కడో జైల్లో ఉండు. కానీ కేంద్ర పరిధిలో ఉన్నాయి కాబట్టి రాష్ట్రాలకు సరిగా కొన్ని విధాలుగా హక్కులు లేవు కాబట్టి వాళ్ళే పైనుండి కేసీఆర్ గారు పోయి కాలు పట్టుకుని ఏం చేసిండో కేటీఆర్ పోయి కాలు పట్టుకునేమో దాని ద్వారానే వాళ్ళ అబ్జెక్షన్ పెట్టి ఆపుతారు తప్ప ఈ రాష్ట్రం తరఫున వీళ్ళు బరాబరే చేస్తారు, అన్ని ప్రయత్నాలు చేస్తారు. అలా డౌట్ ఏం లేదు.
ఇక మరి ఇంకా ఇక్కడ కొన్ని కోయిలాగలు ఉన్నాయి, ఏమంట ఏంది ఏం కదా అయ్యా మరి ఏం లేదు కానీ ఇప్పుడు కొన్ని కోయిలాగలు ఎదురు చూస్తా ఉన్నాయి. మరి రేవంతమయ్య గద్దెనెక్కినాక ముచ్చట లేదు, వచ్చేసారి మాదే ప్రభుత్వము, నేను రాగానే నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను పెద్ద మనిషికి. ఎవరికి కేసీరామయ్యకు ఊరగా ఎటు బాగా డబుల్ బెడ్రూమ్ ఈడికి ఆడ పండుకుంది, ఫార్ములా ఈరేసి ఇంకా ఆజ్ఞ పండుకుంది, అది లేదు ఇది లేదు ఏది లేదు ఎక్కడ లేదు. మరి ఎట్లా ఈ కథ? ఆ డబుల్ బెడ్రూమ్ ఎప్పుడు కట్టిస్తాడు, ఇదెప్పుడు అని ఇప్పుడు జనాల గుసగుస. ఇంకా పగటి కళలు అంటుండే ఆయన, ఇంకా పగటి కళలు అంటున్నాడు. ఇంకా 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 ఇప్పటికి రాదు, ఎప్పటికి కూడా రాదు. ఇక కాదే ఇప్పుడు వచ్చే తాపకు ప్రభుత్వం మాదే సరిపోయింది, ఏ ఒక్క పథకము జనాల గడప దొక్కలేదు, అవి నడవనే పక్కేసుకొని పండుకున్నాయి. 6 గ్యారెంటీలు అన్నాడు కానీ అది కొస నుంచి అది మొదటి నుంచి కొసకు పోలేదు అనేది వీళ్ళు అంటున్నారు, ఏది బీఆర్ఎస్ కోయిలాగలు అంటున్నాయి. మరి ఇప్పుడు వచ్చే తప్పక ఆలేదేనాట, ఇక మీ పని ఉత్తదేనాట. ఏం కాదే, ఇప్పటివరకు అన్ని గ్యారెంటీలు అమలు చేస్తున్నాం కదా. 4,000 పింఛన్, 2,500 అది ఒకటి ఇస్తే అయిపోతుంది. అది కూడా ఇస్తాం. 2 లక్షలు రుణమాఫీ ఎత్తి ఇప్పటి వరకు ఆల్రెడీ డబుల్ మన ఇందిరమ్మ ఇండ్లు కూడా ఆల్రెడీ కేటాయిస్తున్నాం, రేషన్ కార్డులు ఇస్తున్నాం, అన్ని మంచిగా చేస్తున్నాం. కానీ ఓర్వక ఆయనకు ఉన్న పైసలన్నీ తెగిపోయాడు. బామాదులు వాళ్ళు వీళ్ళు చుట్టాలు అన్నీ తెగిపోయారు. ఏడిచిరు చెప్పు, ఉన్నదంతా లూటి చేసిండు. ఏం చేయమంటారు? ఇప్పుడిప్పుడే జర చక్కబడుతుంది, జర ఆగరాదు. ఆయనకు కూడా ఒకటి కట్టిస్తాం. అప్పు చేసిండు, కుండల బువ్వ ఓడిపించింది అంటున్నావు. మరి ఇప్పుడు నువ్వు వ్యాపారం చేసావు అప్పు, ఇంకా స్టార్ట్ కాలే, ఆగరాదు. ఇంకెందుకు ఏం తొందరపడి ఏమవుతుంది, జర తొందరపడకే పోతాం. ఆల్రెడీ ఆయన కట్టిస్తున్నాం, రూమ్ రెడీ అవుతుంది. చెల్లపల్లి జిల్లా పోతాడు, కేటీఆర్ ఇట్లా పోతాడు, బాబామాదులు ఇద్దరు పోతారు. టెన్షన్ పడకుర్రి, ఆయన అటే ఫామ్ హౌస్ కుంటాడు, వీళ్ళిద్దరు పోయాడు అనుకుంటారు. ఖచ్చితంగా అవుతుంది. నువ్వు చూడు అవుతుంది, చూడు చూసు సరేనా. చెప్పిరా మన దగ్గర అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. రామయ్య ఇలాక గట్టిదాని కోయిలా ఎంతమంది తీసుకొని వచ్చినావు వెంట? మేము వచ్చినాం, చాలా మంది వచ్చినాం. చాలా మంది లెక్కే లేదా? లెక్కే లేదు. మరి వచ్చిన బువ్వ తినవైతే బాగుతుందేనా? అందరు తిన్నారు, బువ్వ తిన్నారు, అందరు మంచిగా మంచి నిమ్మలంగా ఇక మరి అర్ధరాత్రి దాకా పోవచ్చు ఇంటికి. అని మరి ఇప్పుడు ఈ రైతు భరోసా ఏం పిల్లగా ఆగస్ట్ అంటిది, మళ్ళీ జనవరి అంటిది, మళ్ళీ ఇప్పుడు మార్చి 31 అంటారు. ఆ జనాలకు నమ్మకం లేకుండా పోతుంది. ఏంది ఇది మూడోసారి ముద్దుగా ముచ్చట చెప్తుంది కానీ మూడోసారి మళ్ళీ 5 వేసుడు, ఇది అవుతుందా కాదా అనేది ఇప్పుడు కోయిలాగలు సంకలు గుద్దుకుంటున్నాయి. అదేమీ లేదు, అన్నీ అవుతాయి. కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాళ్లకు హామీలు ఇచ్చినాయో ఆ హామీలన్నీ నెరవేరుస్తారు, దాంట్లో సందేహం లేదు. అన్నీ ఒక్కొక్కటి నెరవేరుస్తూ పోతారు. అది దాంట్లో ఇప్పుడు అన్ని దాదాపు అన్నీ అయినట్టే. ఇప్పుడు 2,500 అదొకటి, ఈ 4,000 పింఛన్ అదొకటి, ఈ రెండే మిగిలినాయి ఈ 6 గ్యారంటీలలో. ఇవి కూడా చిన్నగా ఇవి కూడా ఇచ్చేస్తారు. భద్రాచలం అంటే కాదు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నేను భద్రాచలం ఎక్స్ ట్రస్ట్ బోర్డు మెంబర్ని కూడా. అది ఏం లేదు తాత, ఇప్పుడు భద్రాచలం కాబట్టి ఇప్పుడు 7 మండలాలు ఏదో అలా విలీనం చేసి అలా కలిపిరు ఇలా కలిపిరా అన్నారు చూడు. అయ్యో రామ, అది గోస ఎట్లా ఉంది ఇప్పుడు? షెడ్డో పడ్డ ఏమన్నా వాళ్ళకైతే అన్యాయం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి అన్యాయం పక్కనే ఒక 2-3 కిలోమీటర్ల నుంచి వాళ్ళకి, కానీ వాళ్ళని వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఎవరు ఆదుకోవటం లేదు. వాస్తవంగా మన దగ్గర ఉంటేనే వాళ్ళకు మేలు జరిగేది. మా తెలంగాణలో ఉంటే ఇలా బతుకు అటు కాకుండా ఇటు కాకుండా నడవంగా అయిపోయి ఇలా బతుకు ఎట్లా మళ్ళీ ఎట్ట రాకొస్తుంది, అది ఎట్ట రోక్కొస్తుంది. అది దాని గురించి ఆలోచిస్తుంది మన తెలంగాణ గవర్నమెంట్ కూడా. దాంట్లో తొందరలోనే అవి కూడా ఇటు కలిపితేనే బాగుంటుంది, అది వాళ్ళకి న్యాయం జరుగుద్ది. భూమి జాగాలు అక్కడ ఉన్నాయట, ఓట్లేమో ఇక్కడ ఉన్నాయట, నిజమేనా? అదేం లేదు. అదే అంటే భూమి జాగాలు ఏంటంటే 2-3 కిలోమీటర్ల దూరంలోనే అది పరిస్థితి.
అదే రోగ్ వచ్చాయంటవా ఉత్తదేనా? వస్తుంది తప్పకుండా వస్తుంది. అంతేనా? తప్పకుండా వస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా 15 సంవత్సరాలు వస్తుంది. అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఏదో కలలు కంటారు కానీ వాళ్ళు ఏ రకంగా కలలు కంటారు అంటే ఏదో అది చేయలేదు ఇది చేయలేదు. వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేసిండ్రని, వాళ్ళు ఉన్నప్పుడు చేసింది ఏంది, ఉన్నోళ్ళనే బాగు చేసిండ్రు కానీ లేని వాళ్ళకైతే ఏం మేలు చేయలే. ఇవాళ బస్సు ఫ్రీ చేసిండ్రు, 500కి సిలిండర్ ఇస్తాండ్రు. అది పేదవాళ్ళకి మేలు జరిగినట్టే కదా. అది రైతు బంధు కూడా ఇస్తూనే ఉన్నారు. కాకపోతే స్లోగా అనమాట. ఇప్పుడు ఏది ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి కొంతమందికి ఇవ్వటం లేదు. అది కూడా ఇది ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత ఇచ్చేస్తారు. సరే, ఈ కోయ అమ్మాయి గిట్ట ఉంది. మీదే ఊరు పిరా? మాది ఒకటే. ఆయన ఎక్స్-ఎంపీపీ. అమ్మో, ఎక్స్-ఎంపీపీ గట్టిదే కోజా అయితే. అమ్మో, ఇది నేల కూర్చుని చూస్తుంది కానీ గట్టిదే. ఆహా, ఇప్పుడు ఏం లేదు కానీ ఖమ్మం జిల్లాలో ఏదో కథ నడుస్తుందట. ఈ ఇసుక క్వారీలలో ఈ ర్యాంపుల కాడ మీకు మీరే పీక్కుంటున్నారట. అది ఎటువంటి సంగతి? నిజమేనా? పెద్ద రాద్ధాంతం అవుతుంది కథ. ఇసుక కోరీలకు అది భద్రాచలం ఏరియాలో తప్ప ఇటు టేకులపల్లి, మాది టేకులపల్లి మండలం, ఇల్లెందు నియోజకవర్గం, ఈ ఏరియాలో ఇసుక కోరీలు అనేవి లేవు. అవి ఒక భద్రాచలం, సారపాక ఆ ఏరియాలో నడుస్తుంది. ఏ ఇసుక కోరీలైనా ఏదైనా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ న్యాయం జరగటానికి తమ వంతు ప్రభుత్వం చేస్తుంది. మేము కూడా గత 30-40 సంవత్సరాల నుంచి ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. ఒకసారి ఎంపీటీసీ గెలిచా, రెండోసారి ఎంపీటీసీ గెలిచి ఎంపీపీ అయ్యా. మాకు చేతనైనంత వరకు ప్రజలకు మాట ఇచ్చిన దాంట్లో కొద్దో గొప్ప చేసుకుంటూ వాళ్ళ యొక్క మన్ననలను పొందడానికి తుచా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు న్యాయం చేస్తుందనే నమ్మకం ఉంది. అదే మొత్తానికి ఏంటంటే ఇప్పుడు ఖమ్మం జిల్లాలోనే పెద్ద కోళ్ళగా కనుసల్లనే జరుగుతుంది ఇసుక కథ. వాళ్ళే పీక్కుంటారు కాంగ్రెస్ వాళ్ళు అనేది ఇప్పుడు బీఆర్ఎస్ కోళ్ళగాలు ఇప్పుడు సోషల్ మీడియాలో కోడైకి వస్తుంది. ఇప్పుడు మీకు తెలియదే ఉంది, గతంలో ఇసుక మాఫియా, ఇసుక దందాలు జరగలేవా? ఇప్పుడు ఇసుక దందా లేకుండా మా రేవంత్ రెడ్డి గారు దాన్ని పకడ్బందీగా ఉక్కు పాదంతో తొక్కి ఎవరికైతే బీదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఇంద్రమ్మ ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళకందరికీ ఇసుక ఉచితంగా ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పడని వాళ్ళు ఎన్నో నిందలేస్తూనే ఉంటారు. వాటికి కౌంటర్ చేయడానికి కొద్ది ముందు రోజులు ఉన్నాయి. ఈ ఎలక్షన్ కూడా అయిన తర్వాత 5వ తారీఖు తర్వాత ఇసుక యొక్క మాఫియాని ఖతం చేసి ప్రజలందరికీ ఉచితంగా ఇందిరమ్మ ఇళ్ళ వాళ్ళకి, బీద వాళ్ళకి అందరికీ ఉచితంగా ఇసుక ఇవ్వడానికి మా రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. మరి ఇప్పుడు ఇంట్లో మీ కార్యకర్తలుగా ఇచ్చుకుంటారా లేకపోతే నిజమైన పేదోనికి ఇస్తారా? ఎందుకంటే మరి మీరు గెలవడానికి మరి కార్యకర్తలు కదా, జెండాలు మోసి మరి చిన్న లఘు చేస్తారు కదా వాళ్ళే, మరి కథ చూసుకోవాలి కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఫస్ట్ విడతగా ఎవరైతే లేని వాళ్ళు గుడిసెలు, రేకుల ఇళ్ళు ఉన్నారో వాళ్ళకే తప్పకుండా మేము కార్యకర్తలు ముందు వాళ్ళకి ఇచ్చిన తర్వాత తదుపరి అవకాశాలు ఉన్నప్పుడు మిగతా వాళ్ళకి ఇవ్వడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అధికారులకు ఆదేశాలు కూడా అంతే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఏ గ్రామ పంచాయతీలో ఇల్లు లేని నిరుపేదలకే ఫస్ట్ విడత వీళ్ళు ఇవ్వాలి, రెండో విడత, మూడో విడత, ఆ తర్వాత ఏదైనా ఉంటే ఉన్న వాళ్ళకు పార్టీ కార్యకర్తలు తప్ప ఫస్ట్ విడతలో మాత్రం పార్టీ కార్యకర్తలకు ఎటువంటి అవకాశాలు లేవు. మరి ఇంత పొడుగు కానీ నీ తోక పట్టుకొని నీ జెండ పట్టుకొని తిరిగి ఉప్పుడు ఉపాసం ఉంటే ఉత్తపురేనా కార్యకర్తదే? కార్యకర్తకు ఎప్పుడు ఉత్తిపరుడు. కార్యకర్త ఏమంటే ఏ నాయకుడు నమ్ముకొని పనిచేస్తాడో ఆ కార్యకర్తకు ఆ నాయకుడు తప్పకుండా న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేలే కానీ ఉన్న కార్యకర్తకు ఇచ్చేసి లేని వాళ్ళకి అన్యాయం చేయడం మాత్రం అది ప్రభుత్వ పద్ధతి కాదు. ఈ చిన్న కోళ్ళ ఏం కాదు, ఎన్ని తీర మలకలు వేసినా చక్కగానే పోతుంది. ఇక మరి ఇంకా అక్కడ పోదాము. ఇంకా మనకి అక్కడ కూడా కొన్ని కోళ్ళాగలు ఏమంటాయో ఏం కదో ఇలా చెప్తా చూస్తూనే ఉంటుంది మన ఏఎన్ఎన్ న్యూస్. ఇక మరి అడవుల జిల్లా ఆదిలాబాద్ దండం పెడితే మరి మోగించుకుంటే వచ్చిర్రు.
ఇక మరి సీతక్కని కలుద్దాం అంతేనా? సీతక్కని కలుద్దామని గాంధీ భవన్లకు వచ్చిర్రు. ఏదో పండుగ చేసుకుంటూ పండుగ మహిళా దినోత్సవం, ఆడోళ్ళ పండుగ. ఆడోళ్ళ పండుగ మహిళా ఎక్కడ చేసుకుంటారు పండుగ మరి? ఆదిలాబాద్ లా మేము కుమరం భీంజీ కాలనీ ఉంటది. అక్కడ మాకు ఆ కాలనీ ఉన్నది, కరెంట్ లేదు, నీళ్లు లేవు, పిల్లలకు బడి కూడా లేదు. అందుకోసం సీతక్క చేస్తున్నది. కాకపోతే ఇప్పుడు పండుగ ఉన్నది. ఏం చేస్తట్టుందమ్మా? ఆడ కుండలో పువ్వే లేదు, నువ్వు ఇప్పుడే కరెంటు లేదు, నీరు లేవంటే ఈడికే ఎత్తుకోరు మోతుకోరు పెద్ద మనిషి దేశాలు పట్టిండు. ఓ తీరంగా భారంగా ఆయన పసలు గుంజుకోస్తుండు, పెట్టుబడులు గుంజుకోస్తుండు, పోరగాళ్ళకు నౌకర్లు ఇవ్వాలనే అన్నమాట నిలబెట్టుకోవాలనే. అక్కడ కోజాగలేము, ఫోన్ తిల్తుండే, లేఖలు కొడుతుండే, కారు కోజాగలు ఇప్పటికే అవి బట్టగాల్చి మీద వేస్తున్నాయి. నిన్న ఎస్ఎల్బిసి కాడ ఒక్క తీరు ఉద్దారకమా, ఒక తీరు కథ కోజాగలు ఆఖరి వస్తున్న కల్లా ఆడ బండుకొని ధర్నా చేస్తున్నాయి. ఎట్ట మేపించుకోవాలా, ఏంది ఉన్న ఇచ్చిన హామీలు ఎట్ట మేపించుకోవాలని ఆలు పరిచయం చేస్తున్నారు. ఇంట్లోనే ఇప్పుడు కరెంటు లేదని నీళ్లు లేదని ఏమి వచ్చింది తల్లి. ఇక మరి లేదు, నీళ్లు లేవు, మాకు రోడ్లు లేవు, ఇండ్లు లేవు. పిల్లల అవుతావా లేకపోతే ఇప్పుడు బిర్ర పట్టు పడతావా? లేదు, బిర్రన పట్టు లేదు. మేము ఇచ్చినాం, సీతక్కకి ఇచ్చినాం, ఇంతకు ముందు కూడా ఇచ్చినాము. చేస్తానన్నది ఆదివాసీ బిడ్డ. అవును, ఆదివాసీ బిడ్డ కాబట్టి మాకు నమ్మకం ఉన్నది చేస్తుందని. లాస్ట్ వరకు అన్న చేస్తుంది, మాకు నమ్మకంతో వచ్చినాం. ఇప్పుడు వట్టిగా ఆహ్వానించతందుకు వచ్చినాం. ఆదివాసీ ఇది మహిళా దినోత్సవం కాబట్టి ఆమెని ఆహ్వానించతందుకు వచ్చినాం అన్న. ఎందుకనంటే ఆమె ఒక ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు ఆమె మంత్రి కాబట్టి, ఆదివాసీలలో ఒక మహిళా మంత్రి కాబట్టి ఆమెని ఆహ్వానించతందుకు వచ్చినాం. మా ఆహ్వానం మన్నించి వస్తుందో రాదో అది దేవుని కేరక సీతక్క. ఇక మరి బాగానే ఉంది మీ ఆలోచన, కానీ మరి ఇప్పుడు ఊళ్ళకాల గుసగుస ఏం నడుస్తుంది? 3 పదాల కాల ముచ్చట్లు ఏం బయటకు వస్తున్నాయి? మరి రేపో మాపో సర్పంచుల ఎలక్షన్లు తీరా మూది కాడికి వచ్చినాయి. ఇక అయిపోయింది కాంగ్రెస్ పని, అయిపోయింది అని అక్కడ కోళ్ళాగలు నీ దండం పెడితే సంకలు గుద్దుకుంటున్నాయి. ఏది కారు కోళ్ళాగలు. మరి మీది కూడా అట్లనే ఉందా కథ? ఎట్ట ఉంది? 2, 3 ఏదన్నా పథకాలు ఇడిస పెడితే అయిపోయింది అనంగా ఏవన్నా ఇంకా పథకాలు ఇడిస పెడితే ఇంకా వస్తుంది కావచ్చు కాంగ్రెస్ కదా. ఏదన్నా ప్లాన్ ఉంటే వాళ్ళు ఇప్పుడు కారు కోళ్ళాగలు ఏమంటారు అంటే వాళ్ళకు ఓడిపోతామన్న భయం ఉన్నది కాబట్టి సర్పంచ్ ఎలక్షన్ లో ఆయుధ చేసిరు అనేది అవి లెక్కలు కొడుతున్నాయి. నిజమే అన్న, కార్ల కూడా 5 సంవత్సరాలు నిండక ముందు ఏవి చెయ్యలేదు, తీరమే చేసిండ్రు. వీళ్ళు కూడా చేస్తారు కావచ్చు. మనం కూడా ఆలోచన చెయ్యాలి. వట్టిగానే ఇప్పుడు కూడా మనం ఎత్తేసి మొత్తుకుంటే కూడా అది కాదు. మనం కూడా కొంచెం సబర్ పట్టాలి. చేస్తారో చెయ్యరు చూడాలి, వాళ్ళ హామీలు కదా. చేస్తారో చెయ్యరు చూడాలి. ఇప్పుడు 14 నెలల పొద్దు. అవును, ఇక మరి రేవంతమే గజలకి 14 నెలల పొద్దు. ఇక మరి ఇంతవరకు ఏ ఒక పథకం కూడా ముంగడికి పోతలే గుసగుస. నిజమేనా? అట్లాంటిది ఏమీ లేదు. మా సీఎం రేవంత్ అన్న తప్పకుండా 5 గ్యారంటీలు కూడా అమలు చేసిండ్రు. ఇక పైనుండి కూడా అన్ని గ్యారంటీలు ఎన్ని హామీలు ఇచ్చిండ్రు ఆ హామీలన్నీ నెరవేరుస్తారు. నీ పేరేం పేరా? రేణుక. మరి ఎట్ట ఉంది ఊళ్ళకాల గుసగుస అయితే ఇప్పటికీ నడుస్తూనే ఉంటది అన్న. నడిచిన సర్పంచ్ ఎలక్షన్ల గోల్మాల్ అయితే ఉంది కదమ్మా మీ ఉద్దారకం. గోల్మాల్ అంటే మా ఉద్దేశం ఇప్పటికైతే అది వరకు మేమైతే ఇంకా పోలేదు. మేము ప్రత్యేకంగా మా ఆదివాసీ పల్లె గురించే ఇక్కడికి మాట్లాడడానికి వచ్చిన మా పక్కన మేము మాట్లాడతలేము. ఎందుకంటే ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ జిల్లా, అడవుల జిల్లా. అక్కడ ఇన్ని స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ మాకు కనీసము కరెంట్ అనేది కూడా లేదు. ఎక్కడున్నా మేము సిటీ కేంద్రం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నాం. ఆదివాసులం, ప్రత్యేకంగా ఆదివాసీ జిల్లా కేంద్రంలో ఉన్నాం. మరి 76 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన జిల్లా కేంద్రంలో ఆదివాసులకు కరెంటే లేదంటే ఎట్లా ఉన్నది మా పరిస్థితి అనేది కూడా ప్రపంచానికి కూడా తెలియాలి. అంటే అందుకోసమే మేము ఇక్కడికి వచ్చినాము. అది మెయిన్ కారణం. కాకపోతే ఇప్పుడు ఆదివాసీ మహిళలు వెనుకబడి ఉన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం అనేది జరుపుకుంటున్నాం. ఇది మేము చాలా సంవత్సరాల నుంచి కూడా జరుపుకుంటున్నాం. ఒక్కొక్కసారి 10,000 మంది 15,000 మందితో కూడా జరుపుకున్న సంఘటనలు ఉన్నాయి. అయితే ఈసారి కూడా ఒక మా ఆదివాసీ మహిళ ముద్దుబిడ్డ మన సీతక్కను పిలిచి ఆదివాసీ మహిళలను చైతన్యవంతులు పరిచి వాళ్ళని పరిచాలనే ఉద్దేశంతో సీతక్కను తీసుకుపోతే మాకు కొంచెం ఏమన్నా చైతన్యవంతం పరుస్తుందేమో అనుకుని ఆహ్వానం చేయడానికి మేము ఇక్కడికి వచ్చినామన్న. పాటు అలా కడపలో ఆమె సీతక్క చెప్పుకొని పోతారట. మరి చూద్దాం. మరి పాపం ఇక కాలు కొట్టుకొని ఇంత దూరం వచ్చిర్రు. ఇక ఇప్పుడు
ఇప్పుడు గాంధీ భవన్ లో పండుగ అయినా పబ్బం అయినా ఏ మీటింగ్ అయినా కోడియాగలు అలా ఆయన చూస్తున్నాయి అట. ఎందుకంటే ఈ పిపరమేటకు అలవాటు అయినాయి. మరి ఈ పిపరమేట కోడియాగనే ఉన్నదంతా ఒడిపించుకొని పోతుంది, ధర్మ కంకణం కట్టుకుంది. ఏమైనా సంచి నిండా తెచ్చినావు, మరి ఏమైనా పైగా ఇచ్చినా ఈ కోడియాగలు పిపరమేటలు ఇస్తే? వాళ్ళను ఇట్లనే 10 రూపాయలు అట్లా ఇస్తారు. ఇక నేనే చాలా ఏళ్ళ నుంచి పెద్ద పెద్దలు తెలిసిన వాళ్ళకి ఇచ్చేస్తాను. బాబు నీ సేవ పెద్దదేనే. ఎవరి ధర్మం వాళ్ళది, దేవుడు ఇస్తానే ఉంటాడు మనకు. మరి ఈ పిపరమేట నువ్వే తయారు చేస్తావా ఇట్లా? నేను కొనుక్కొస్తా. కొనుక్కొచ్చి మరి ఇట్లా నువ్వు దానం చేస్తే మరి ఇంటికాడ పోయినాక ఇల్లుగా తిప్పట్లాడదా? వాళ్ళు కూడా ధర్మమే చేయమంటారు. కాదు పిల్లగా, తనకు లేని ధర్మం ఎట్ట చేస్తావు నువ్వు? నీకు ఇప్పుడు నీ సంసారం కూడా వెళ్ళాలన్నా ఈ కోళ్ళే నీ పిపరమేటకు అలవాట ఇస్తున్నావు, మానే తింటూనే కానీ షెటో పడే. నాకు ఎమ్మెల్యేలు వాళ్ళు ఎప్పుడన్నా 500-1000 రూపాయలు ఇస్తూనే ఉంటారు. ఇది చిన్నసాగా ఏం కాదు కోళ్ళేగా. నాకు అదే పెద్ద పెద్ద కోళ్ళే గారు సై చేస్తాయా? కవిత గారు 30,000 ఇచ్చారు. ఇది ఆయన ముందు చెప్తున్నా. సబితా రెడ్డి గారు 20,000 ఇచ్చారు. అదే తమిళ సాయి గవర్నర్ ఆమె 10,000 ఇచ్చింది. నేను అసెంబ్లీలోకి ఇచ్చేస్తూనే ఉంటా. పెద్ద పెద్దలు తింటారు నా తరం, ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు తింటారు. ఒక రోజు 2-3 పిపర్మెంట్ పోతే మనది ఏమైతే వాళ్ళకి 2-3 వాళ్ళకి 2-3 ఎప్పుడన్నా ఇస్తారు వాళ్ళు. గోళ్ళ చిన్న ఏం కాదు తెలియకలే ఏమో అనుకుంటున్నా కానీ అమ్మ ఇది తరాలు నాటి తాటితే ఆహా ఇది కథ.